జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ నమో నమః. శ్రీ సీతారామ ఆంజనేయమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ హనుమాన్ చాలీసా ఆధారంగా హనుమద్వైభవ ప్రవచనములైన దానికి శ్రీకారం చుట్టుకున్నాం. ఇందులో విశేషించి హనుమంతుని యొక్క వైభవం ఎన్నెన్ని గ్రంథాల్లో ప్రస్తావించబడింది అనేది నామమాత్రంగా చెప్పుకోవడం జరిగింది. వాల్మీకి రామాయణమే కాకుండా ఇతర ఆర్ష రామాయణములతో పాటు పురాణముల యందు హనుమంతుని యొక్క అవతార గాథలు చెప్పబడ్డాయి. అదేవిధంగా అనేక రకాల మంత్రశాస్త్రాల్లో హనుమంతుని యొక్క మంత్ర విశేషాలు, వైభవాలు, మహిమలు వర్ణింపబడ్డాయి. వాటిని మనం సమయము వీలు చూసుకుంటూ హనుమాన్ చాలీస ఆధారంగా ప్రస్తావన చేసుకోబోతున్నాం. అది హనుమద్వైభవ ప్రవచనాల యొక్క సారం. హను అంటే అస్త్రముని అర్థం గనక హనుమాన్ అంటే అస్త్రవాన్ అని అర్థం. ఇక్కడ సర్వాస్త్ర శక్తి స్వరూపుడు హనుమంతుడు అని హనుమన్నామం పలకగానే సర్వదేవతా శక్తులు మనం రక్షిస్తాయండి. ఈ రహస్యాన్ని తీసుకునే మంత్రశాస్త్రం ఒక చోటు చెప్తోంది. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా. ఇది రహస్యం. హనుమంతుడిని పూజిస్తే సర్వదేవతల్ని పూజించినట్లే. ఎందుకు చెప్పారు? సర్వదేవతా మంత్రములు హనుమత్ స్వరూపాలు ఉన్నాయి, కానీ హనుమంతుడిని ఏ అస్త్రం ఏమి చేయలేదండి. అది గొప్ప విషయం. హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు అనేక మంది రాక్షసులు లంకను రక్షిస్తూ ఉంటారు. వాళ్ళకి కనబడకుండా వెళ్ళిపోతాడు. ఆయనక తెలివితేటలున్నాయి. అక్కడ ఒక రహస్యం చెప్తాడు వాల్మీకి. రామాయణంలోని రహస్యాలతోని ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. అక్కడ కొంతమంది దర్భముష్టయ అన్నాడు. ఇక్కడ కొందరు రాక్షసులు, రాక్షస బ్రాహ్మణులు, వాళ్ళు చేతుల్లో దర్భలు పట్టుకు తిరుగుతున్నట్ట. అగ్నిహోత్రములు ఉన్నాయి వాళ్ళ దగ్గర, దర్భలు ఉన్నాయి. ఎందుకంటే అవి మంత్రించిన దర్భలు. కన్ను కప్పి సైనికులు కనబడకుండా లోపలికి ఎవడైనా రావచ్చు, కానీ దర్భల్లో ఉన్న మంత్రశక్తితో ఎటువంటి వాడినైనా పట్టివచ్చు. అవి కూడా హనుమంతుడి నుంచి చేయలేకపోయి అందుకు లోపలికి వచ్చాడు ఆయన. చక్కగా అది రహస్యం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే హనుమంతుడిని స్మరించిన వారికి పరమంత్ర, పరయంత్ర, పరతంత్రాదులు కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే అన్ని మంత్రములు, అన్ని తంత్రములు, అన్ని అస్త్రములు ఆయనలో ఉన్నాయి కనుక ఆయన ఎవరు ఏమి చేయలేరు. ఆయన భక్తులను కూడా ఎవరు ఏమి చేయలేరండి. అది రహస్యం. కానీ హనుమన్ అన్న మాటకి అస్త్రవాన్ అని అర్థం తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నో అర్థం వచ్చింది ఇలాగా. పైగా వాక్యకోవిదుడున్నప్పుడు హను అని ఎందుకు శబ్దం చెప్పారు అంటే వాక్యం గురించి చెప్పినప్పుడు ఉపనిషత్తు అలా చెప్తుంది నాయన అన్నాడు ఇక్కడ. అది రహస్యం. అధరాహను పూర్వ రూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, వాక్ సంధానం జిహ్వా సంధి అని తైత్తరీయ ఉపనిషత్తులో మనకు కనబడుతున్న మంత్రం. వాక్ ఒక అగ్ని. అగ్ని ఎలా పుడుతుంది అంటే అరణి మధించి అగ్ని తీయడమని యజ్ఞాల్లో మనం చూస్తుంటాం. అది పవిత్రమైన అగ్ని. అరణి మధించి తీసిన అగ్ని అత్యంత పవిత్రమైనది. కనుకనే అంత పవిత్రమైనది వాక్కుట. అది చెప్తూ దవడలు ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. అరణి మధించేటప్పుడు కిందనొక జమ్మి చెక్క, పైన ఒక జమ్మి కవ్వ ఉంటుంది. ఈ 2 ప్రధానంగా, ఈ 2 జమ్మి చెక్కలతోనే మథనం చేస్తారు. దానికి తాడు కట్టి మథనం చేయడం జరుగుతుంది. అయితే క్రింది దవడ క్రింద అరణి, పై దవడ పై అరణి. అధరాహను పూర్వ రూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, జిహ్వా సంధి. ఈ నాలిక మథనం చేసే తాళ్ళలో ఉందిట. దాని నుంచి పుడుతుంది వాక్ అని అగ్ని అని చెప్పాడు ఇక్కడ. అది రహస్యం. మరి హనుమాన్ అన్నప్పుడు వాక్ అనే అగ్ని స్వరూపుడు అని అర్థం. ఇక్కడ హనుమంతుడు వాక్య కోవిదుడు మాత్రమే కాదు, వాగ్రూపుడు కూడా. ఇది ఒక అద్భుతమైన భావం అండి ఇక్కడ. కానీ హనుమాన్ అంటే ఇన్ని అద్భుతమైన విషయములు ఉన్నాయి. ఇంతవరకు అర్థపరంగా ఎన్ని వైశిష్ట్యాలు ఉన్నాయో చెప్పుకున్నాం. హనుమన్ అనే దాంట్లో మళ్ళీ మంత్రశాస్త్ర సహాయంతో చూస్తే అచ్చులు హల్లులు తెలుసు కదా మీ అందరికీ. అకారం నుంచి అహా వరకు అచ్చులు, కకారం నుంచి అహా వరకు హల్లు. హల్లులు అచ్చులు ఒకటి మీరు పలకలేరు. ప్రయత్నించండి. కా అనే హల్లు అన్నారు, అందులో ఆ ఉంది. ఇది తెలుసుకుంటే అచ్చు లేని హల్లు లేదు, అచ్చు లేకపోతే హల్లు కూడా పలకదు. అచ్చులు పలకలేం, ఆ అనగలరు. ఇక్ అంటే లాభం లేదు, ఆ కలిస్తేనే కా అయింది, తెలుసు కదా. కనుక వీటి ప్రాణములు అంటారు అచ్చుల్ని. ఈ ప్రాణాలు బయటకు తీయి, మంత్రశక్తి బయటకు వస్తుందని అక్కడ. ఇప్పుడు హనుమన్ చివరికి ఇన్ అనేది నాదం కిందకు వస్తుంది. హనుమన్ అనేది అలా మొదటిదల హా, అందులో ఉన్నది ఇది ఆ, 2 ను ఊ, తరదల మకారం ఉంది, నాదం ఉంది కనుక ఆ ఊ మా హనుమా అన్నాడు ఇక్కడ. అంటే ఓంకార స్వరూపం హనుమాన్ నామంలో దాగి ఉందయ్యా అన్నాడు ఇక్కడ. ఇంకా మీరు వెతికితే శబ్దగుణకు ఆకాశం,
ఆకాశ బీజం హ. హనుమాన్ అంటే మీకు నాభి నుంచి చైతన్యం వస్తుంది. జపం చేయమంటే నిద్రపోయే వాళ్ళకి హనుమాన్ అనరు, హనుమాన్ అంటారు. వాళ్ళకి హనుమానమే అని. శబ్దం నోరారా పలకాలండి, అప్పుడే శక్తి ఉండేది. ఎంత హనుమాన్ మంత్రం చేసిన ఫలితం లేదండి. హనుమాన్ అనలేదు, హనుమాన్ అన్నాను. శబ్దం నోరారా అండి, పలకాలది. అంటే వేగం పెరిగిపోతే, నెంబర్ పెరిగిపోతే అక్షరాలు సరిగ్గా పలకం. కనుక దృష్టి అక్షరం మీద పెట్టి చక్కగా అంటే మంత్రం గొప్పగా సిద్ధిస్తుంది. హనుమన్, అసలు హనుమతే నమః మహామంత్రం, ఇంకేమక్కలే. శ్రీ హనుమతే నమః. ఎంత భావం హనుమన్ శబ్దంలో ఉన్నదండి ఇక్కడ. ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం. మూడోది చెప్పేటప్పుడు మొదటి రెండు మర్చిపోవచ్చు, అన్ని చెప్పుకున్నాం మనం. కానీ ఇన్ని అర్థములు కలిగిన గొప్ప శబ్దం గనక జయ హనుమాన్ అన్నాడు ఇక్కడ. హనుమాన్ అనగానే ఆయన స్వరూపం మొత్తం గుర్తు రావాలి కదా. అయితే ఇక్కడ హనుమంతుణ్ణి వాక్కుతో పోల్చినప్పుడు మరొక రహస్యం ఉందండి. వాక్కుకి అధిదేవత అగ్ని. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ మాట. అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయం మయి అని మనం చెప్తూ ఉంటాం. వాక్కుకి అధిదేవత అగ్ని. అంటే హనుమంతుడు ఒక అగ్నిస్వరూపుడు, అగ్నిస్వరూపుడు. ఈ అగ్ని అందు గుర్తుపెట్టుకోండి చాలు ఇక్కడ. అలాంటి హనుమాన్ ఈ శబ్దం అంటూ ఉంటేనే మనలో కలిగినటువంటి స్పందన గొప్ప నాదం, గొప్ప యోగం. జయ హనుమాన్ అన్న వెంటనే తర్వాత గుర్తుకొచ్చేది జ్ఞానగుణసాగర. ఎంత గొప్ప మాట చెప్పారండి. జ్ఞానము గుణము రెండూ కావాలి. గొప్ప జ్ఞానం ఉన్న గుణాలు బాగుండాలి కదా ఇక్కడ. పైగా గొప్ప జ్ఞానము గొప్ప గుణాలుగా కనబడుతుంది. ఇది గొప్ప రహస్యం ఇక్కడ. వాడు గుణాల్లో ఆ జ్ఞానం కనబడాలి. సత్యము, అహింస, దయ, ఇదంతా కూడాను బుద్ధికి వాటికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం ఉంది గనక వాడిలోంచి అవి గుణాలుగా వ్యక్తమవుతున్నాయి. కనుక ఉన్న జ్ఞానమే గుణాల రూపంలో వ్యక్తమవుతుంది. ఆ గుణాలని, ఆ జ్ఞానాన్ని చూసే మనం నమస్కారం చేస్తాం. అవి ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయో వారిని గొప్పవాడు అంటాం. అంతే కదా. ఒక్క గుణం ఎక్కువ ఉన్నా వాడిని గొప్పవాడు అంటున్నాం, అవునా లేదా? లోకంలో ఒకటి దగ్గర ఒక సత్యం ఉందనుకోండి, బాగా సత్యం పలికితే అతని పట్ల ఒక నమ్మకం ఏర్పడిపోతుంది. అతను ఒట్లు పెట్టక్కర్లే. నేను ఈ మాట చెప్పాను ఒట్టు అనక్కర్లేదు. ఒట్టు ఎవడు పెడతారంటే ఎక్కువ అబద్ధాలు ఆడేవాడే ఎప్పుడైనా పొరపాటున సత్యం చెప్తే ఒట్టు పెడతాడు. అప్పుడు ఒట్టిని కూడా నమ్మకండి. కొందరు ఒట్లు పెట్టడం అలవాటు అయిపోతుంటుంది. అసలు ఎక్కువ మాట్లాడండి అంటేనే వాడి సత్యం పలకడని అర్థం ఇక్కడ. మితంగా మాట్లాడేవాడే సత్యం పలకగలడు. ఎక్కువ గడగడా లోడలడా వాగుతూ ఉన్నాడంటే వాడు సత్యం నిలవడం కష్టం. అని సత్యాయ మితభాషిణాం అని వర్ణిస్తాడు కాళిదాసు మహాకవి రఘువంశంలో. అది గొప్ప విషయం. పైగా మాటల్లో ఒట్టు పెట్టవలసిన అవసరం లేదు ఎవరికంటే ఎప్పుడు సత్యం పలికే వాడి గురించి మీరు సందేహించరు. మొదట ఆయన చెప్పాడా అయితే నమ్మాలండి అంటాం. అంటే సత్యం అలా ఉంది, అది గుణం. అంటే ఒక గుణం వాడి దగ్గర బాగా కనబడుతూ ఎప్పుడూ కనబడుతూ ఉంటే వాడిని మీరు గౌరవిస్తున్నారు. అలాగే దయ, ఏది చెప్పండి, పరాక్రమం, ప్రతాపం, ఒక్కొక్క గుణం మనకంటే ఒకటి దగ్గర కనబడితే వాడు పూజనీయుడు కదా. అలాంటి గుణము ఎప్పుడు ఉండడం, పూర్ణంగా ఉండడం, రెండు లక్షణాలు. అంటే గుణం అప్పుడప్పుడు ఉండడం కాదు. మనం అంటూ ఉంటాం నేను సత్యం పలుకుతానండి అప్పుడప్పుడు బ్రాకెట్లో. అలా కాదు, ఎప్పుడు ఉండాలి, పూర్ణంగా ఉండాలి. రెండు లక్షణాలు ఉండాలి. అలా ఒక గుణం ఎప్పుడూ పూర్ణంగా ఉంటేనే వాడు మహానుభావుడు అంటారే, అలాంటిది అన్ని గుణములు ఎప్పుడూ పూర్ణంగా ఉంటే వాడిని ఏమనాలి, భగవంతుడు అనాలి ఇక్కడ. ఎందుకంటే అన్ని గుణాలు ఎప్పుడూ పూర్ణంగా భగవంతుడి దగ్గర ఉంటాయి. అనంత కళ్యాణ గుణాభిరాముడు అంటారు. సహజంగా నిర్గుణుడైన తనను వ్యక్తపరుచుకున్నప్పుడు అనంత సద్గుణ పూర్ణుడు అవుతాడు ఇక్కడ. ఆ గుణాలు మీరు సద్గుణాలను ఏవన్నాయో ఒక కాగితం మీద రాసుకుని రామాయణం చదవడం మొదలుపెట్టండి. ఆ సద్గుణాల్లో ప్రతి ఒక్కటి హనుమంతుడి దగ్గర కనబడతాయి, రాముడి దగ్గర కనబడతాయి, సీతమ్మ దగ్గర కనబడుతుంది. అందుకే వాళ్ళ ముగ్గురిని నమస్కరిస్తున్నాం. ఇంకా మిగిలిన భరత లక్ష్మణాదుల దగ్గర ఉన్నాయి, కానీ వివిధ సందర్భాల్లో వ్యక్తపరిచిన దాన్ని బట్టి మనం చూసుకుంటే హనుమంతుడి దగ్గర అటువంటి గుణములు సంపూర్ణముగా ఉన్నాయి. ఎంత గొప్పగా ఉన్నాయంటే జ్ఞానం కానీ గుణములు కానీ అనంతముగా ఆయన దగ్గర ఉన్నాయి, అగాధముగా ఉన్నాయి. అనంతం అంటే ఇన్ఫినిట్, లెక్క కందని గుణములు, లెక్క కందని జ్ఞానము రెండు ఉన్నాయి. అంతేకాదు లోతు కూడా. లోతు అంటే పైపైన చూస్తే అర్థం కాదు, బాగా ఆలోచిస్తే అబ్బో అనిపిస్తుంది, ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక బాగా లోతు, బాగా విస్తారము అంటే సముద్రము అంటారు. అంతే కదండి. సముద్రం అంతటి వాడండి. కరుణా సముద్రుడు అనే మాట కూడా మీరు వింటూ ఉంటారు. అంటే బాగా విస్తారంగా ఉన్నది, బాగా లోతుగా ఉన్నది అంటే సంపూర్ణంగా ఉందని అర్థం. విస్తారంగా ఉండడం, లోతుగా ఉండడం అంటే సంపూర్ణతే అని అర్థం ఇక్కడ. కానీ సంపూర్ణంగా జ్ఞానం,
సంపూర్ణమైన గుణాలు కలిగిన వాడు గనక జ్ఞాన గుణ సాగర అని ఒక్క గొప్ప మాట చెప్పాడు. అందుకే చదవడం కాకుండా ఒక్కొక్కసారి మౌనంగా కూర్చుని ఒక్కొక్క నామాన్ని భావన చేయండి, అది ఉపాసన అవుతుంది, అది గొప్ప పారాయణ అవుతుంది. అది జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్. దాని తర్వాత మాట జయ కపీష్ వచ్చాం. జ్ఞానగుణ సాగర్ అని నేను అన్నాను, కానీ ఎక్కడెక్కడ జ్ఞానం ఎలా చూపించాడు మళ్ళీ రామాయణం పట్టుకోవాలి. హనుమంతుడు అడుగడుగున జ్ఞానిగానే కీర్తింపబడ్డాడు, సద్గుణవంతుడిగా కీర్తింపబడ్డాడు. ఆంజనేయ స్వామి వారిని మొట్టమొదటి రాముడు చూశాడు కదా, చూసినప్పుడు ఆయన యొక్క జ్ఞానానికి ఆయన ఆశ్చర్యపోయాడు. జ్ఞానంకి ఎందుకు ఆశ్చర్యపోయాడంటే ఆయన మాటలు విని, మాటల ద్వారా జ్ఞానం తెలుస్తుంది. ఒక ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అతను ఎంత జ్ఞానియో అర్థం చేసుకోవచ్చు. హనుమంతుడు మాట్లాడాడు, మాటలు వినగానే రాముడు ఆశ్చర్యపోయాడు. ఏమిటయ్యే ఈ జ్ఞానం అన్నాడు పక్కన లక్ష్మణస్వామితో. అవునా లేదా? ఏమిటి జ్ఞానం? ఎవరు ఇలా మాట్లాడలేదు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదిశో సఖ్యమేవం ప్రభాషితం. ఋగ్వేదంలో వినీతుడు కానివాడు అంటే శిక్షణ పొందనివాడు, యజుర్వేదంలో ధారణ లేనివాడు, సామవేదంలో పాండిత్యం లేనివాడు ఇలా మాట్లాడలేడు అంటే అర్థం ఈయనకు అన్ని వేదాల్లో ప్రామాణ్యం ఉన్నది. అంతేకాదు నూనం వ్యాకరణం కృత్స్నం, ఇతని మాటల్లో ఎక్కడ వ్యాకరణ లోపం లేదు. పైగా అనేన బహుధాశ్రుతం, అనేక శాస్త్రములు చదివినవాడు, ఈయన మాటల్లో అది కనబడుతుంది అని రాముడు పసిగట్టాడండి. ఒకడు మాట్లాడితే అందులో ఏ జ్ఞానం ఉందో ఎవడు చెప్పగలడు? జ్ఞానం ఉన్నవాడు చెప్పగలడు, అది కూడా తెలుసుకోవచ్చు. చాలామంది గొప్పగా మాట్లాడితే బాగా మాట్లాడారంటే ఎంత అలుపేస్తారు. ఏది గొప్పగా మాట్లాడాలో చెప్పాలంటే వాడికి మళ్ళీ విద్వాంసుడు కావాలి కదా. కానీ విద్వాంసుడు గొప్పతనం విద్వాంసుడు మాత్రమే తెలుసుకోగలడని పెద్దలు చెప్తారు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. బాధాకరం ఏంటంటే ఒక విద్వాంసుడు గొప్పతనం మరి విద్వాంసుడు ఒప్పుకోడు. లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ అవతలవాడి విద్వత్తును ఒప్పుకోగలిగిన విద్వాంసుడు గొప్పవాడు. అందుకే మా రాముడు గొప్పవాడు. హనుమత్స్వామి మాట విని ఆనందపడిపోయి గొప్పతనం కనబడగానే ఆశ్చర్యపోయి ఆయనతో చెప్పడం కంటే పక్కవాడితో చెప్తే నిజమైన మెచ్చుకోలేదు. పక్క లక్ష్మణస్వామితో చెప్తున్నాడు, చూడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. అనేన బహుధాశ్రుతం, బహుశాస్త్రజ్ఞాని. లేకపోతే నన్ను చూస్తూనే దేవతలు ఋషులు లేక రాజులు అనిపిస్తున్నారు అన్నాడు. దేవర్షి రాజప్రతిమో చూడగానే చెప్పారంటే సాముద్రిక శాస్త్రాది విషయాలు బాగా తెలిసిన వాడికి. అందుకే ఈయన బహుధాశ్రుతం. పైగా ఇంకొకటి బహు వ్యాహరతానేనా నక్కించేది అపశబ్దితం. ఇన్ని మాట్లాడాడు కానీ ఒక్క అపశబ్దం లేదు చూసావా. పైగా మాటల్లో వ్యాకరణం బాగా ఉన్నది. అంతేగాని వ్యాకరణ దోషాలు ఒక్కట్లేవు. వ్యాకరణ దోషాలతో సహా మాట్లాడుతూ అడ్డదిడ్డంగా మాట్లాడితే వాళ్ళని యాంకర్ అనుదురు అంటారు పెద్దలు. ఎందుకంటే ఒత్తులు తీసేసి ఏది పెడితే అది చెప్పేసి ఏ భాష రానట్టు ఆ భాష ఈ భాష కలగాపులగం చేసి మాట్లాడేసి కర్త ఒకలా ఉంటుంది, క్రియ మరొకలా ఉంటుంది, కర్మ కర్మగా ఉంటుంది. ఏం చేస్తాం? ఇలా మాట్లాడకుండా చక్కగా మాట్లాడడం అనేది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. కనుక జ్ఞానం అంతే అక్కడ కనిపిస్తుంది. హనుమ జ్ఞానం రెండు గోచరిస్తున్నాయి. పైగా ముఖంలో కూడా ఏ వికారాలు లేవు చూడు. అంటే గుణముల వల్ల స్వభావం వస్తుంది. మాట్లాడేటప్పుడు వ్యక్తపరిచేటప్పుడు ముఖంలో అహంకారం పొగరు ఏమీ కనిపించట్లేదు. నాకెంత తెలుసు చూసావా అనడం ఏమీ లేదండి. అది ముఖాల్లో వికారం లేదు. సంస్కార క్రమ సంపన్నాం అద్భుతాం అవిలంబితాం. సంస్కారవంతంగా ఉంది మాట, అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉన్నది. పైగా సాగదీసి మాట్లాడట్లేదు, అలాగని పరిగెత్తేటట్టు మాట్లాడట్లేదు. రెండూ లేవు. అతి క్లుప్తము లేదు, అతి విస్తారము లేదు. పైగా మంగళకరంగా మాట్లాడుతున్నాడు. అదొకటి తెలియాలండి. చెప్పే మాట కూడా మంగళకరంగా మాట్లాడగలగాలి. వినేవాడికి శుభంగా హాయిగా అనిపించాలి. మొదలెడుతున్న చచ్చాన్రా బాబు ఎనుకొందరు మొదలెడుతూ ఉంటారు ఇక్కడ. ఇలాంటి అపశబ్దాలతో అశ్లీల శబ్దాలతో మాట్లాడకూడదు. అందుకు ఉచ్చారైతే కళ్యాణీం వాచం హృదయ హర్షిణీం. అలాగా మాట్లాడుతుంటే ఇలాంటి వాడు మాట్లాడితే కత్తి పట్టుకొచ్చిన శత్రువైనా సరే కత్తి దించి మిత్రుడైపోతాడయ్యా. ఎంత బాగా మాట్లాడాడు చూడున్నాడు. అలా రాముడి చేత మెచ్చుకోబడినటువంటి మహానుభావుడు. అందుకే ఈ సందర్భాన్ని తలంచుకుంటూ త్యాగరాజస్వామి అంటారు, చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడాసుగ సంభవుండు మ్రొక్క కథలు తమ్ముని పల్కగా చేసితివి త్యాగరాజేపాటి ఆడమూడి గలదే రామయ్య మాటలాడమూడి గలదే అని కీర్తనలో చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడు ఆశుగ సంభవుడు. ఆశుగం అంటే బాణానికి పేరుంది, వాయువుకి పేరుంది. వాయుపుత్రుడు
ఆయనకి లక్షణాలు ఏంటి? చదువులన్నీ తెలిసి సర్వశాస్త్ర జ్ఞానము కలిగినవాడు, సదయుడు అంటే దయా మొదలైన గుణములు కలిగినటువంటి వాడు, శంకరాంశుడు సాక్షాత్ శివాంశ సంభూతుడు. అలాంటి స్వామి అంటూ హనుమంతుడి గురించి చెప్పాడు కదా, అదే జ్ఞాన గుణసాగరు. అంతేకాదు మహానుభావుడు జాంబవంతుడు హనుమంతుడిని సముద్రలంఘనం చేయమని చెప్పేటప్పుడు గొప్ప మాట అంటాడు, వీరా వానరలోకస్య సర్వశాస్త్ర విదాంవరా. ఇది ఆయన చేసిన సంబోధన అండి. అక్కడ జాంబవంతుడు చేశాడు. ఇక్కడ సర్వశాస్త్ర విదాంవర, సర్వశాస్త్రములు తెలిసిన వారిలో గొప్పవాడు. కేవలం శాస్త్రం తెలిసిన వాడు మాత్రమే కాదు, సర్వశాస్త్రములు తెలిసిన వారిలో మళ్ళీ గొప్పవాడివి. హనుమంతుడి జ్ఞానం ఎంత చెప్పాలండి, జ్ఞానినాం అగ్రగణ్యం అంటాడు ఈ మహానుభావుడే. రామచరితమానసలో సుందరకాండ ప్రారంభం అప్పుడు ఇచ్చిన గొప్ప ధ్యాన శ్లోకం, అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం. ఒక్కొక్క మాట ఒక భావంతో అనుభూతితో పలికేటండి మహానుభావుడు తులసీదాసు. అదే జ్ఞానినాం అగ్రగణ్యం, అదే జ్ఞాన గుణసాగర్. ఈ దివ్యమైనటువంటి జ్ఞానగుణములు ఎక్కడెక్కడ చూపించాడు వెతుక్కోవాలి. అలాగే పద్మపురాణంలో హనుమంతుడి గురించి చెప్తూ సిద్ధ విద్య ప్రభావాఢ్యో వినయజ్ఞో మహాబల సర్వశాస్త్రార్థ కుశల పరోపకృతి దక్షిణ అంటే ఆయన గుణములు ఇక్కడ చెప్తున్నాడు. సిద్ధ విద్య అంటే సర్వ విద్యలు సిద్ధించినటువంటి వాడు. సర్వ విద్యలు సిద్ధించడం అంటే విద్యలు గుర్తుపెట్టుకోవడం కాదండి. నేను ఒకప్పుడు బాగా చదువుకున్నానండి ఇంజనీరింగ్, ఇప్పుడు ఏం గుర్తులేదండి. అలా కాదు, విద్య సిద్ధించిపోవాలి, అది తామైపోవడమే. విద్య తాముగా మారిపోవడమే సిద్ధండి. సిద్ధ విద్య ప్రభావాఢ్య, ఇంకొకరిపై ప్రభావం చూపించగలిగిన వ్యక్తిత్వం కలవాడు హనుమంతుడు. హనుమంతుడి గురించి వింటూ ఉన్నప్పుడు మనకే ఒక్కసారి బలం వచ్చేసిందేమో అనిపిస్తుంటుంది. అలా మన గుణాలపై ప్రభావం చూపించేస్తాడు, మార్పు తీసుకొస్తాడు. అందుకే ప్రభావాఢ్య. వినయజ్ఞ, వినయము తెలిసినటువంటి వాడు. వినయము అనే మాటకి విద్యా వినయేన శోభతే అన్నారు. విద్యకి అందం వినయం, అహంకారం కాదు, వినయమే. వినయం అంటే లోకంలో మనం అణకువ అనే భావంతో చెప్తాం, కానీ వినయం అంటే ఒక విద్య వల్ల వచ్చిన శిక్షణ అన్నాడు ఇక్కడ. ట్రైన్డ్ అండ్ లెర్న్డ్ అంటే ట్రైనింగ్ అండ్ లెర్నింగ్కి వినయం అంటారు. వినయంతో ఉన్నవాడిని వినీతుడు అంటారు. వినీతుడు అంటే ట్రైన్డ్ అండ్ లెర్న్డ్. అలాంటి విద్యల వల్ల వచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి ఒక సంస్కారము, అది తన పనుల్లో తన మాటల్లో వ్యక్తం అవ్వడం వినయం. అలాంటి వినయం సంపూర్ణంగా తెలిసినవాడు మహాబల సర్వశాస్త్రార్థ కుశల. కుశల అంటే నేర్పరితనము కలవాడు. సర్వశాస్త్ర అర్థముల యందు నేర్పరి, పరోపకృతి, ఇన్ని ఉన్నా పరోపకార లక్షణం ఉన్నవాడండి ఇక్కడ. అందుకే ఇదే తులసీదాసు మరొక చోట రామ పుజారి పర ఉపకారి మహావీర్ బజరంగ బలి సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహావీర్ బజరంగ బలి అంటాడు ఇక్కడ. హనుమంతుడు మూర్తి భవించిన పరోపకారం. అందుకే స్వామి వివేకానంద విదేశాలకు జాగృతి కలిగించి స్వదేశానికి వచ్చిన తర్వాత అక్కడికంటే ఇక్కడే ఎక్కువ జాగృతి కలిగించాల్సిన అవసరం ఉంది అనుకున్నాడు. ఎందుకంటే నిద్రాళువు లేని యువత, జడీభూతి లేని యువత అప్పుడుండే వార్త, ఇప్పుడేం తక్కువ లేదు. అటువంటి వారికి ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, మీ బ్రతుకులు బాగుపడాలన్నా, ఈ దేశం బాగుపడాలన్నా హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పాడు ఇక్కడ. హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి. హనుమంతుడిలో బలమైన శరీరం, బలమైన బుద్ధి, బలమైన పరోపకారం ఇవి కలిగి ఉండాలన్నాడు. ఎంత గొప్ప మాట అండి ఇక్కడ. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, అదే కావాల్సింది కదా. అందుకే విద్య అంటే దృఢమైన శరీరము, దృఢమైన బుద్ధి, ఈ రెండిటితో కూడిన దృఢమైన వ్యక్తిత్వం ఇవ్వాలి. అంతేగాని దుర్బలమైన మనస్సు ఉండకూడదు, దృఢమైన మనస్సు ఉండాలి. అలా తీర్చిదిద్దాలి ఒక్కొక్కరిని కూడా. అలా తీర్చిదిద్దబడాలి అంటే మీ ముందు ఒక రోల్ మోడల్ ఉండాలి. ఆ రోల్ మోడలు హనుమంతుడే ఆదర్శము యువతకి అని చెప్పాడు ఇక్కడ. పైగా ఒక్క క్షణం సోమరతనంతో ఉండడు ఆయన, నిరంతర చైతన్యశీలి, ఉత్సాహం మూర్తి భవిస్తే హనుమంతుడండి ఇక్కడ. ఉత్సాహ స్వరూపుడు ఆయన, నిరంతర ఉత్సాహం, నిరంతరం ఆనందం. అదేవిధంగా శారీరక బలం, బుద్ధి బలం, వీటితో కూడా పరోపకారం. మీరు రామాయణం వెతకండి, హనుమంతుడు చేసింది కేవలం పరోపకారమే. తన కోసం తాను ఏమీ చేసుకోలేదు. బాగా వెతికితే లోకోపకారం కోసం అందరూ చేసినట్టు కనబడుతుంది. సుగ్రీవుడు ఉన్నాడు, రాముడికి చాలా సహకరించాడు కదా, ఎంత ఉపకారం చేశాడు అంటామా? రాముడి నుంచి ఉపకారం పొందాడు ఆయన, అవునా లేదా? కండిషన్ డే అది. విభీషణుడు శరణ వేడాడు, కానీ
ఆయన నుంచి రాజ్యం పొందాడు. హనుమంతుడు తానేమీ ఆశించకుండా, పైగా పొందకుండా, కేవలం లోక కళ్యాణం కోసం, రామకార్యం కోసం పనిచేసిన వాడు హనుమంతుడు ఒక్కడు మాత్రమే. తెలుసుకోండి, ఇక్కడ ఆ త్యాగం నేర్చుకోగలగాలి. ఏ పని చేసినా నాకేం ప్రయోజనం ఆలోచిస్తూ ఉంటాం. నేను వాలంటీర్ చేసేవాళ్ళని చూడాలి, చెప్పడానికి అవతల వాడికి భయం. వాలంటీర్ కనుక వీడు నేనేం చేస్తే అది నీకు అంటాడు. ఇక్కడ మనసు పెట్టి చేయడు, సరిగ్గా చేయడు, ఇన్ని దుర్లక్షణాలు ఉంటాయి. కానీ స్వచ్ఛందంగా చేసేటప్పుడు కూడా సంపూర్ణంగా దాని యందు తన శరీర బలాన్ని, బుద్ధి బలాన్ని పెట్టి చేయడం అనేది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలండి. ఇక్కడ అంత స్వచ్ఛందంగా చేశాడు, సంపూర్ణంగా చేశాడు. లేకపోతే మొత్తం లంకంతా వెతికి సీతమ్మను చూసాను, కనపడలేదని చూసివచ్చు. ఎంత తిరిగాడండి మహానుభావుడు. పైగా సీతమ్మను చూడటమే కాదు, ఎన్ని పనులు సాధించి పెట్టాడు రాముడి కోసం. అన్ని రాముడు చెప్పాడా? ప్రభువు యొక్క ఇంగితాన్ని అర్థం చేసుకోగలగాలి. రాముడు దూతగా పంపాడంటే సీతమ్మను ఓదార్చడానికి మాత్రమే కాదు, లంకను మొత్తం స్టడీ చేయాలి. రావణాసుడు బలాన్ని ఉంటే అర్థం చేసుకోవాలి. వీలైతే ఒక బలం చూపించి వాడిని బలహీనుని పరిచి తర్వాత రావాలి. అన్నీ చేశాడు ఆయన. చూడండి ఇక్కడ ఇవన్నీ చెప్తే చేశాడా? ఆయన స్ఫూర్తి అలాంటిది. ఇదంతా ఎందుకోసం చేశాడు? పరోపకృతి. తర్వాత మాట దక్షిణ. హనుమంతుడు దక్షిణుడు. ఈ మాట సుందరకాండలో ప్రథమ సర్గలోనే హనుమంతుడు బయలుదేరేటప్పుడు వాల్మీకి అంటాడు, దక్షిణో దక్షిణాం దిశం అన్నాడు. ఇక్కడ దక్షిణుడు దక్షిణ దిక్కు వైపు పెడుతున్నాడు. నేను ఇక్కడ దక్షిణుడు అని పదం వాడాడు. దక్షిణుడు అంటే దక్షత సంపూర్ణంగా కలిగిన వాడు దక్షుడు, అంటే సర్వసమర్థుడు. అది ఈ మాట వింటే కొంచెం దక్షిణామూర్తి గుర్తొచ్చిన సంతోషమే. హనుమంతుడు ఆయన స్వరూపమేగా. దక్షిణామూర్తి అంటే ఆచార్యుడు అన్నాం, జ్ఞానస్వరూపుడు అన్నాం. హనుమంతుడు ఎవరు? ఆ శివుడే, ఆ జ్ఞానే. కాబట్టి దక్షిణ అనడంలో దక్షిణామూర్తి స్వరూపంగా హనుమంతుని భావించడం తప్పులేదు. గురువుగారు కదా, సరిపోయింది మొత్తానికి. సర్వసమర్థుడండి మా స్వామి. కర్తుం అకర్తుం అన్యథా కర్తుమపి సమర్థ. చేస్తాడు, చెయ్యుడు, ఏదైనా చేస్తాడు, ఏదైనా చేయగలిగేవాడు ఆయన. ఇక్కడ అటువంటి వాడు, ఇన్ని సులక్షణాలు కలిగిన వాడు గనక జ్ఞానగుణ సాగర్. మరి ఇన్ని కలిగితే మామూలు వానరు అనాలా? ఇన్ని